Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే చిన్న చిన్న తెలుగు సెంటెన్సెస్తో ఇంగ్లీష్ నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నా తమ్ముడు నాకంటే పొడుగ్గా ఉన్నాడు. నా తమ్ముడు నాకంటే పొడుగ్గా ఉన్నాడు. దీనిని ఇంగ్లీష్లో మై బ్రదర్ ఈస్ టాలర్ దెన్ మీ. మై బ్రదర్ ఈస్ టాలర్ దెన్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ మేము డిన్నర్ కోసం బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మేము డిన్నర్ కోసం బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాము అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో we were ready to go out for dinner. We were ready to go out for dinner. Next one is నేను ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచాను. నేను ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచాను. దీని ఇంగ్లీష్లో ఐ woke up early this morning. I woke up early this morning. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్న రాత్రి ఆలస్యంగా పడుకున్నాను. నేను నిన్న రాత్రి ఆలస్యంగా పడుకున్నాను. దీనిని ఇంగ్లీష్లో ఐ went to bed late last night. I went to bed late last night. నెక్స్ట్ వన్ ఈస్ మీరు దీనికంటే మెరుగైన అర్హత కలిగి ఉన్నారు. మీరు దీనికంటే మెరుగైన అర్హత కలిగి ఉన్నారు. దీన్ని ఇంగ్లీష్లో యూ డిజర్వ్ బెటర్ దెన్ దిస్. యూ డిజర్వ్ బెటర్ దెన్ దిస్. నెక్స్ట్ వన్ ఈస్ మేము జంతువుల గురించి ఒక చిత్ర పుస్తకాన్ని చదువుతాము. మేము జంతువుల గురించి ఒక చిత్ర పుస్తకాన్ని చదువుతాము. దీన్ని ఇంగ్లీష్లో we read a picture book about animals. We read a picture book about animals. Next one is నేను మీ గురించి గర్విస్తున్నాను. నేను మీ గురించి గర్విస్తున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో I am proud of you. I am proud of you. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎప్పటికీ మీతో ఉండాలనుకుంటున్నాను. నేను ఎప్పటికీ మీతో ఉండాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు చాలా సహాయకారిగా ఉన్నారు. మీరు చాలా సహాయకారిగా ఉన్నారు. సహాయకారిగా అంటే హెల్ప్ చేసేవారిగా. We are so helpful. We are so helpful. నెక్స్ట్ వన్ ఈస్ బస్సు ఇంతకు ముందే వెళ్ళిపోయింది. బస్సు ఇంతకు ముందే ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ద బస్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. ద బస్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఆ బస్లో వెళ్ళాలా. మీరు ఈ వెళ్ళిపోయిన బస్లో వెళ్ళాలా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ టు గో బై దట్ బస్. హ్యావ్ యూ టు గో బై దట్ బస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె నా కోసం ఒక బుక్ తెచ్చింది. ఆమె నా కోసం ఒక పుస్తకం తెచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో షీ బ్రాట్ ఏ బుక్ ఫర్ మీ. షీ బ్రాట్ ఏ బుక్ ఫర్ మీ. బ్రాట్ అంటే తెచ్చింది అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అతడు నన్నేమీ అడగలేదు. అతడు నన్నేమీ కూడా అడగలేదు. దీన్ని ఇంగ్లీష్లో he didn't ask me anything. He didn't ask me anything. నెక్స్ట్ వన్ ఈస్ అతడు బంతిని చాలా దూరం తన్నాడు. అతడు బంతిని చాలా దూరం తన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో he kicked the ball very far. He kicked the ball very far. వెరీ ఫార్ అంటే చాలా దూరం. కిక్కడ్ అంటే తన్నడం. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఒక చిన్న సమస్య వచ్చింది. నాకు ఒక చిన్న సమస్య ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ స్మాల్ ప్రాబ్లం. ఐ హ్యావ్ ఏ స్మాల్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదు. నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదు. దీనిని ఇంగ్లీష్లో విచ్ సబ్జెక్ట్ యు డోంట్ లైక్. విచ్ సబ్జెక్ట్ యు డోంట్ లైక్. నెక్స్ట్ వన్ ఈస్
అతనిని కూడా మాట్లాడనివ్వు. అతనిని కూడా మాట్లాడనివ్వు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో లెట్ హిమ్ ఆల్సో స్పీక్. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. నేను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడలేను. నేను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడలేను. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ కాంట్ టాక్ టు ఎనీబడీ రైట్ నౌ. ఐ కాంట్ టాక్ టు ఎనీబడీ రైట్ నౌ. నెక్స్ట్ వన్ ఈస్ పిల్లలు ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు. దీన్ని ఇంగ్లీష్‌లో ద చిల్డ్రన్ ఎంజాయ్డ్ ఎ లాట్ టుడే. ద చిల్డ్రన్ ఎంజాయ్డ్ ఎ లాట్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎప్పుడూ ఏది సమయానికి చెయ్యదు. ఆమె ఎప్పుడు కూడా ఏ పనిని సమయానికి చేయదు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో షీ నెవర్ డస్ ఎనీథింగ్ ఆన్ టైమ్. షీ నెవర్ డస్ ఎనీథింగ్ ఆన్ టైమ్. నెక్స్ట్ వన్ ఈస్ దీని గురించి నీకు ఎవరు చెప్పారు? దీని గురించి నీకు ఎవరు చెప్పారు? దీన్ని ఇంగ్లీష్‌లో హూ టోల్డ్ యూ అబౌట్ దిస్. హూ టోల్డ్ యూ అబౌట్ దిస్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎవరితోనూ చెప్పకు. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో డోంట్ టెల్ దిస్ టు ఎనీవన్. డోంట్ టెల్ దిస్ టు ఎనీవన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎప్పుడు జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది. దీన్ని ఇంగ్లీష్‌లో వెన్ డిడ్ దిస్ హ్యాపెన్. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్. ఇది ఎప్పుడు జరిగింది. నెక్స్ట్ వన్ ఈస్ నేను వచ్చి తనతో మాట్లాడతాను. నేను వచ్చి తనతో మాట్లాడతాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ కమ్ అండ్ టాక్ టు హెర్. ఐ విల్ కమ్ అండ్ టాక్ టు హెర్. నెక్స్ట్ వన్ ఈస్ ఒక నిమిషం మీరు ఇక్కడికి వస్తారా? ఒక నిమిషం మీరు ఇక్కడికి రాగలరా అని అడుగుతూ ఉంటాం కదా! అటువంటి సందర్భంలో విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ ఫర్ ఎ మినిట్. విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ ఫర్ ఎ మినిట్. నెక్స్ట్ వన్ ఈస్ తన ప్రవర్తన నాకు చిరాకు తెప్పించింది. తన ప్రవర్తన నాకు చిరాకు తెప్పించింది. దీన్ని ఇంగ్లీష్‌లో హెర్ బిహేవియర్ ఇరిటేటెడ్ మీ. హెర్ బిహేవియర్ ఇరిటేటెడ్ మీ. ఇరిటేట్ చిరాకు. నెక్స్ట్ వన్ ఈస్ కాసేపటి తర్వాత ఆమె వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత ఆమె వెళ్ళిపోయింది. దీన్ని ఇంగ్లీష్‌లో ఆఫ్టర్ ఎ వైల్ షీ వాక్డ్ అవే. ఆఫ్టర్ ఎ వైల్ షీ వాక్డ్ అవే. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెను వెళ్ళనివ్వు, ఆమెను ఆపవద్దు. ఆమెను వెళ్ళనివ్వు, ఆమెను ఆపకు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో లెట్ హెర్ గో డోంట్ స్టాప్ హెర్. లెట్ హెర్ గో డోంట్ స్టాప్ హెర్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎంత కష్టమో నీకు తెలుసా? ఇది ఎంత కష్టమో నీకు తెలుసా? ఈ పని ఎంత కష్టమో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్.